హాయ్ అండి అందరికీ. ఇవాళ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం 1/2 కిలో బెండకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపుని వేసుకుందామండి. పోపుని పెట్టుకుందాం. కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ వేసి ఒకసారి ఇలా కలపెట్టుకుందాం. బాగా ఎర్రదొరలుగా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయని ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మరొకసారి కలపెట్టుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం. బెండకాయలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. 5 to 10 minutes అండి, అంతే రెడీ అయిపోతుంది మనకి ఫ్రై. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత మనం తాలింపు పొడిని వేసుకుందామండి. వేరుశనగ పప్పులు, ఎండుమిర్చిని వేయించి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. ఆ పొడిని ఇప్పుడు ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి చేయడం. అంతేనండి. థ్యాంక్ యూ.